ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా వందనాలండి. అందరూ బాగున్నారా? నేటి ఉదయకాల సమయంలో రక్షణ వాక్య కార్యక్రమంలోని పాలుభాగస్తులైనటువంటి మనం అందరూ కూడా మన యొక్క గొప్ప విశ్వాసంతో, మన యొక్క గొప్ప మహిమతో, మనము గొప్ప నమ్మకంతో మన ప్రభువైన యేసుక్రీస్తుల వారిని మనము నిత్యము కూడా ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధించుకోవడము, క్రైస్తులుగా మనము గొప్ప క్రియను మనం కలిగి ఉన్నామని ఎంతో సంతోషిస్తున్నాం. మరి నేటి ఈ దినము రక్షణ వాక్య కార్యక్రమంలో పారిభాగస్తులైనటువంటి కొత్తగా చూస్తున్న వారు కానీ, ఆల్రెడీ మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి అనేక మంది క్రైస్తవ బిడ్డలందరూ కూడా దేవుని నామంలో వారి యొక్క క్రియలలోని, వారి యొక్క మార్గాలలోని సమస్తము దేవుని చిత్తానుసారంగా నడిపించి వారికి ఆశీర్వాదం కలగాలనే ఉద్దేశంతో మొదటగా దేవుని యొక్క వాక్యముతో మన దినాన్ని ప్రారంభించుకోవడానికి మనం అందరం కూడా సిద్ధపడిన వారమై ఈరోజు దేవుని వాక్యాన్ని సిద్ధంగా మనము చదువుకుందాము. మరి ఈరోజు మనము చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి వాక్యము మత్తయి సువార్తలో మనము 10వ అధ్యాయము, మొదటి 9 అధ్యాయాలు కూడా దేవుని కృపచేత మనము ప్రతి అధ్యాయాన్ని మనం చదువుకొని అధ్యాయం ఒక సారాంశమును, ఆ సారాంశం తర్వాత అందులో ఉన్నటువంటి కొన్ని సందర్భాలు మనము చర్చించుకోవడం జరిగింది. మరి ఈరోజు మత్తయి సువార్త 10వ అధ్యాయాన్ని మనము అందరము కూడా ఈరోజు బైబిల్ రీడింగ్ కార్యక్రమంలోని చదువుకొని ధ్యానించుకుందాం. తలలు ఉంచుకున్నట్టయితే మనం ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన మా పరమ తండ్రి, రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం ముందుగాను వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిత్యము ప్రభా ఈ ఉదయంకాల సమయంలో రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ప్రభువా మేమందరము కూడా పాలిభాగస్థులమై ప్రభువా తండ్రి నీ నామాన్ని గణపరచుటకు, నీ నామాన్ని ప్రభువా మహిమపరచుటకు గాను ప్రభువా తండ్రి మా యందు విశ్వాసమును ప్రభువా తండ్రి మీ యందు నమ్మకమును ఉంచి ప్రభువా తండ్రి సమస్తమును విడిచిపెట్టి ప్రభువా నిత్యము కూడా ఈ ఉదయంకాల సమయంలో ప్రభువా తండ్రి మీ నామాన్ని గణపరచుటకు ప్రభువా తండ్రి మాకు ఇచ్చినటువంటి శక్తిని బట్టి కానీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మరి నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమంలో పాలుభాగస్తులై ప్రభువా తండ్రి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క విశ్వాసాన్ని బట్టి కానీ మిమ్మల్ని ప్రభువా తండ్రి నాయన చేయి ప్రార్థనలకు సమాధానాన్ని ప్రభువా తండ్రి అట్టి విధంగా ఆశీర్వాదించండి ప్రభువా తండ్రి, దీవించమని ప్రభు యేసుక్రీస్తు వారి నామమున మిక్కిలి కృపతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, సోదరీమణులారా, మరి ఈరోజు మనము చదువుకోవాల్సినటువంటి అధ్యాయము మత్తయి సువార్త 10వ అధ్యాయాన్ని మనకి మొత్తముగా మొదటి వచనం నుంచి 42 వచనాలు మనకి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు నేను చెప్తూనే ఉంటాను. ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదివి పరిశుద్ధ గ్రంథంలో ప్రతి అధ్యాయములో దేవుని యొక్క మాటలు సృష్టిని ఉద్దేశించి ఏ రకంగా చెప్పాడు, మానవుని ఉద్దేశించి ఏ రకంగా చెప్పాడు, లోక రీతిలో క్రియలు ఏ రకంగా జరిగిన విషయాలని మనము క్రైస్తవత్వంలోని ప్రతి క్రైస్తుడు తెలుసుకోవాలంటే బైబిల్లో ఉన్న ప్రతి అధ్యాయాన్ని మనం మొదటగా చదవాలి. 1-2 సార్లు చదివి ప్రతి వచనాన్ని మనము ధ్యానించుకొని ఆ తర్వాత మనము ప్రతి వాక్యాన్ని కూడా మనము ఆసక్తిగా దేవుని నామంలో స్తుతించినట్లయితే ఖచ్చితంగా మనకి ఆశీర్వాదం దొరుకుతుంది. కాబట్టి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి ఖచ్చితంగా బైబిల్స్ అన్ని ఓపెన్ చేసి మీరు ఇందులో పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటున్నాను. మొదటి వచనము, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. 2వ వచనము, ఆ 12 మంది అపోస్తులలో పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను. 3వ వచనము, ఫిలిప్పు, బర్తలోమయ, తోమ, సుంకరైన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తదీయు అను మారుపేరు గల లెబ్బయి. 4వ వచనము, కనానీయుడైనటువంటి సీమోను, ఆయనకు అప్పగించిన ఇస్కరియోత యోధ. 5వ వచనము, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయులు ఏ పట్టణంలోనైనా ప్రవేశింపుకుడి గాని. 6వ వచనము, ఇశ్రాయేలు వంశంలోకి నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. 7వ వచనం, వెళ్ళుచు
పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. 8వ వచనము, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టి రోగులను శుద్ధులుగా చెయ్యుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. 9వ వచనము, మీ సంచులలో బంగారమైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలునైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచు కొనకుడి. 10వ వచనము, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. 11వ వచనము, మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయండి. 12వ వచనము, ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. 14వ వచనము, ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటను వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి. 15వ వచనము, విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశము గతి ఓర్వ తగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 16వ వచనము, ఇదిగో తోడేలు మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాము వలె వివేకులను పావురము వలె నిష్కపటులై ఉండుడి. 17వ వచనం, మనుషుల గురించి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. 18వ వచనము, వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమే నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. 19వ వచనము, వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదము ఏమి చెప్పుదామని చింతింపుకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. 20వ వచనము, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. 21వ వచనము, సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగించెదరు, పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపెదరు. 22వ వచనం, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకును సహించువాడు రక్షింపబడును. 23వ వచనము, వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి, మనుష్య కుమారుడు వచ్చు వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 24వ వచనము, శిష్యుడు బోధుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. 25వ వచనము, శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలెను ఉండచాలును. ఇట్టి యజమానుని బయల్జెబూలని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. 26వ వచనము, కాబట్టి మీరు వారికి భయపడుకుడి, మెరుగైనదేదియు బయలుపరచకపోబోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. 27వ వచనము, చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. 28వ వచనము, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడి, గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. 29వ వచనము, 2 పిచ్చుకల కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు. 30, 31, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడుకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠుడు. 32వ వచనము, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొను వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకుందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగుననునో వానిని పరలోకమందు నా తండ్రి ఎదుట నేను ఎరుగును అందును. 34వ వచనము, నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని
తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. 35వ వచనము, ఈ మనుషునికి వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. 37వ వచనము, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. నా సిలువుని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. 39వ వచనం, తన ప్రాణమును దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనును. 40వ వచనము, మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. 42వ వచనము చివరి వచనము, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకడు గిన్నె చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చిన వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరులారా, మరి 10వ అధ్యాయము దీని యొక్క సారాంశము మనము ఏమిటి తెలుసుకోవాలి అంటే, ఇక్కడ ఉన్నటువంటి 42 వచనాలు ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వస్థతలను ప్రారంభించి వాటిని కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ యొక్క 10వ అధ్యాయంలోని చేసినటువంటి ఒక విధానము ఏంటంటే, శిష్యులని ఏర్పరచుకునుట, శిష్యులని ఫస్ట్ మిషనరీ సువార్తకు సంబంధించి వారిని సిద్ధపాటు చేసి వారిని పంపించుట, వారికి అనేక రకమైనటువంటి శక్తిని ప్రభువైన యేసుక్రీస్తుల వారు వారికి కలుగు చేయుట, అటువంటి శక్తి ద్వారా వాళ్ళు శిష్యులందరూ కూడా అనేకమైనటువంటి క్రియలు దేవుని నామములో వారు మహిమపరచుట. అదేవిధంగా చూసినట్టయితే ఆ యొక్క సువార్త ప్రయాణంలోని వారు తీసుకోవాల్సినటువంటి కొన్ని నిర్ణయాలను, ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది మనం గమనించినట్టయితే 1 నుంచి మనకి 15వ అధ్యాయం వరకు కూడా మనకి అది తెలియజేస్తుంది. ఆ తర్వాత ఏదైతే ఏర్పరచుకున్నటువంటి శిష్యులను వారు ప్రభువైన యేసుక్రీస్తుల వారు నేటి ఈ సమాజంలో వారిని ఎవరి మధ్యకు పంపిస్తున్నారు అంటే, ఎటువంటి వ్యక్తుల మధ్యకు సువార్తను తెలియజేయడానికి వెళ్ళేటప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, వారు ఏ రకంగా ఈ సువార్త ప్రయాణంలోని శిష్యులను ఇన్ని రకాలుగా ఇబ్బంది పడతారు, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనకి 16 నుంచి మనం చూసినట్టయితే చివరి అంటే 23వ వచనం వరకు కూడా ఆయన నామం నిమిత్తము శిష్యులు ఏదైతే సువార్త ప్రకటనకు అనేక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఏర్పడే ఇబ్బందుల గురించి ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ 24వ అధ్యాయం నుంచి మనము 33వ అధ్యాయం వరకు మనం చూసినట్టయితే ఒక శిష్యుడు ఒక బోధకుడికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, ఒక దాసుడికి ఒక యజమానుడికి ఉన్నటువంటి సంబంధాన్ని, అదే విధంగా ఇక్కడ దేవుని యొక్క ఆత్మకి మానవుడికి ఆత్మకి మధ్య భయము అంటే ఒక మానవుడు ఏ రకంగా దేనికి భయపడాలి, అదేవిధంగా ఆ దేవుడికి భయపడేటువంటిది ఏంటి అనే ఒక విషయాన్ని ఇక్కడ చివరగా మనం చూసుకున్నట్టయితే 34 నుంచి చివరగా మనము 39వ వచనం వరకు మనం చూసినట్టయితే దేవుణ్ణి శిష్యులను పంపించిన తర్వాత సువార్తలో ఏ కుటుంబాలైతే సువార్తను అందించుకుంటాయో ఆ కుటుంబాల్లో జరిగేటువంటి ఐక్యత లోపము వాటి గురించి వివరించడం జరిగింది. చివరగా వచ్చేసరికల్లా 40 నుంచి మనం చూసినట్టయితే ఏదైతే సువార్త భారాన్ని కలిగినటువంటి నేటి దైవజనులకు సంబంధించి కానీ మనము విశ్వాసులుగా మనము క్రైస్తవులుగా వారికి ఎటువంటి సహాయాలు మనం అందిస్తున్నాం అన్న విషయాలు మనం తెలుసుకున్నట్టయితే మనకి ఇక్కడ చివరగా ఫలములకు సంబంధించిన విషయాలు మనకి ఇక్కడ క్లుప్తంగా వివరించడం జరిగింది. ఇది మనకి మొదటి వచనం నుంచి ఇక్కడ మనకి 42 వచనముల తాలూకా ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇందులో మనము 42 వచనాలు ఉన్నాయి కాబట్టి మనం కొన్ని విషయాలను మాత్రము మనము ధ్యానించుకుందాం. ఇందులో ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇక్కడ
ప్రభువైన యేసుక్రీస్తుల వారు 12 మందిని శిష్యులను ఏర్పరచుకున్న తర్వాత వారిని సువార్తకు పంపించిన తర్వాత ఇక్కడ సువార్త అనేది ఎవరి మధ్యన ప్రారంభించమన్నారు అంటే ఇక్కడ గమనిస్తే మీరు 5వ వచనము యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమయరులు ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. అంటే అన్యజనులకు సువార్త అవసరం లేదనా? కాదు. ఇక్కడ ఇశ్రాయేల్ ఉద్దేశించి ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పడం జరిగింది అని అంటే, అబ్రహాం గారి యొక్క వాగ్దానము ఏదైతే తండ్రి అబ్రాహాము వాగ్దానం నెరవేర్చి అబ్రాహాము సంతానం ద్వారా ఏర్పడినటువంటి ఇశ్రాయేల్ ప్రజల్లో ముందు పూర్తి స్థాయిలో మార్పుని మనము తీసుకురావాలి. అందుకనిచే మీరు ముందుగా ఇశ్రాయేలీయులని వారు మారు మనస్సు పొంది వారు దేవుని మీద నమ్మకం కలిగి ఉండే విధంగా మీ సువార్తను ముందు మీరు అక్కడి నుంచి ప్రారంభించి తద్వారా అన్యజనులకి మీరు సమాధానముగా సువార్తని ప్రకటించండి అనే ఒక గొప్ప విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే అదేవిధంగా వారికి అనేకమైనటువంటి శక్తులు కూడా ఇవ్వడం జరిగింది. అది ఏమిటి అని అంటే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారి శిష్యులను పంపించినప్పుడు వారికి స్వస్థతలు చేసేటటువంటి దెయ్యముల్ని వాటిని బంధించేటువంటి శక్తిని కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు సర్వశక్తివంతమైనటువంటి సువార్తతో వారిని పంపించడం జరిగింది. అదేవిధంగా ఉచితంగా పొందితిరి ఉచితంగా ఇయుడి. అంటే ఈ మాట ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పడం జరిగిందని అంటే, శిష్యులకి మనము ఏది కూడా దేవుని దగ్గర నుంచి తీసుకున్న ప్రతిదీ కూడా మనము ఉచితంగా నేర్చుకున్నది, ఉచితంగా ఆయన చేసిన క్రియలను మనం చూసాం, ఉచితంగా ఆయన బోధనలు మనం విన్నాము, ఉచితంగా ఆయన మనుషుల మధ్య లోకం మధ్య సంచరిస్తున్నప్పుడు వీరు ప్రత్యేకంగా దగ్గర నుండి చూశారు. కాబట్టి శిష్యులకి సమస్త జనులను ఉద్దేశించి రాబోయే జనుల్లో కూడా ఎవరైనా సరే సువార్త నిమిత్తం భారం కలిగిన వారు ప్రభువైన యేసుక్రీస్తులు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని కానీ ఆయన తెలియనటువంటి బోధనలు ఉచితంగా పొందాము. కాబట్టి ఖచ్చితంగా ఉచితంగానే మనము ఇవ్వాలి. మరి నేటి క్రైస్తవంలో మరి ఈ రకమైనటువంటి ఉచిత బోధ ఏమైనా జరుగుతుందా, లేక ఉచిత దేవుని మాటని ధిక్కరించి అనేకమైన రీతులుగా బోధ జరుగుతుందా అనేది క్రైస్తవుడుగా ఒక విశ్వాసిగా మనము దాన్ని ముందుగా గమనించుకొని మన విశ్వాస మార్గాన్ని మనము పోగొట్టుకోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ 16వ వచనం నుంచి 23వ వచనం వరకు చెప్పినటువంటి విషయం ఏమిటి అని అంటే, తోడేల మధ్యకు గొర్రెలు పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటములై యుండుడి. అంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ పాముతోని పావురముతో ఎందుకు పోల్చి చెప్పారు అంటే, సువార్త భారం కలిగి మీరు అనేక ప్రదేశాల్లో సంచరిస్తున్నప్పుడు అనేక రకమైన వ్యక్తుల మధ్యన అనేకమైనటువంటి పరిస్థితుల మధ్యన అనేకమైనటువంటి శ్రమల మధ్యన మీరు సువార్తను బోధించాల్సి వచ్చిన సమయంలో మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆలోచన విధానం కానీ మీరు కానీ ఒక పాము వలె వివేకులను పావురం వలె నిష్కపటంలో ఉంది. ఎందుకంటే పాము అది మనం గమనించినట్లయితే దాన్ని తప్పించుకునే విధానాన్ని పోల్చి చెప్పడం జరిగింది. అలాగే పావురం వల్లే నిష్కపటులనే ఉండండి అనగానే ఏంటంటే పావురం తాలూకా దాని నేచర్ను ఉద్దేశించి ప్రభువైన యేసుక్రీస్తుల వారు సువార్తకు బయలుదేరినటువంటి శిష్యులకు ఉద్దేశించి దీన్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ 20వ వచనము, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కారు. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, ఈ సువార్త భారంలో కలిగి ఉండి మీరు ఆ ప్రదేశంలో కానీ ఆ ప్రాంతాలలో కానీ అక్కడ ఉన్నటువంటి రాజుల దగ్గరకు కానీ అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతుల దగ్గరకు కానీ మిమ్మల్ని ఏ నిమిషాన్ని మేము అక్కడ తీసుకొని వెళ్ళినా మీరు మీ శక్తిని కానీ మీ మహిమను కానీ మీరు ఉపయోగించాల్సిన అవసరము లేదు. ఎందుకనంటే సువార్త భారాన్ని కలిగినటువంటి మీరు ప్రభువైన యేసుక్రీస్తుల వారు పరమ తండ్రి మీరు మాట్లాడే సమయంలో ఆ మాటలన్నీ కూడా ఆయన మాట్లాడుతారు. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కారు. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 28వ వచనంలో
మరియు ఆత్మ చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకమును నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడు. ఈ మాటకి చాలా ఒక మంచి అర్థం ఉంది. ఇదేంటంటే లోక మార్గంలోనే మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలో మన అనేకమైన వ్యక్తులకి అనేక సందర్భాలలో ఎక్కడో ఒక దగ్గర మనం భయపడుతూ మనం ఉంటుంటాం. కానీ ఇక్కడ దేవుడు వాక్యం మనకి ఏ రకమైన సెలవిస్తుందనంటే, ఆ మనిషి మనల్ని ఈ లోక మార్గంలో ఉన్నప్పుడు మన శరీరాన్ని ఎన్ని రకాలుగైనా హింసించి, ఎన్ని రకాలుగైనా సరే శోధనకు గురి చేసి, ఎన్ని రకాలుగైనా సరే అపవాది క్రియలతో మనల్ని లయపరిచి వారు మన శరీరాన్ని చివరగా తుదిముట్టించగలరు. కానీ మన ఆత్మనైతే మాత్రం వాళ్ళు ఏ ఒక్కరు కూడా మానవుని యొక్క శరీరంలో ఉన్న మన ఆత్మని ఎవరు కూడా దాన్ని ముట్టుకోలేరు. ఎందుకనంటే ఒక మానవుని శరీరంతో పాటు ఆ యొక్క ఆత్మను మొత్తాన్ని కూడా ఆయన చేతికి అప్పచెప్పేటువంటి ఒక ఏకైక వ్యక్తి మన దేవుడు మాత్రమే ఒక మానవుని శరీరంతో పాటు ఆత్మని నశించేటువంటి శక్తి కల వ్యక్తి. కాబట్టి ఓ మానవుడా, నీవు కానీ నేను కానీ నేటి ఈ లోకంలో మనకి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మనుషులు పెట్టే భయముకు మనం భయపడకుండా మన శరీరాన్ని కాకుండా మన ఆత్మను కూడా మనము జాగ్రత్త పరుచుకోవాలంటే ఖచ్చితంగా మనము దేవునికి భయపడి ఉండాలి తప్పించి కానీ మానవునికి భయపడి జీవించడం అనేది జరగకూడదని వాక్యం ఇక్కడ మనకి సెలవిస్తుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఒక మంచి సూచన మనకి తెలియజేస్తున్నారు. అది ఏంటి అనంటే, మనుష్యులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకముందు నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుందును, మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగునను వాడిని పరలోకముందు నా తండ్రి ఎదుట నేను ఎరుగునందును. అంటే ఇక్కడ పరలోకం అనేది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఏ వ్యక్తి అయితే నన్ను ఒప్పుకుంటున్నాడో ఆ వ్యక్తి కోసం నేను నా పరలోకంలో నా తండ్రి ఎదుట ఆ వ్యక్తిని నేను ఒప్పుకుంటాను. ఏ వ్యక్తి అయితే ఈ లోక మార్గంలో తన జీవితాన్ని చివరి నిమిషంలో తన శ్వాసను విడిచి తన ఆత్మను తన శరీరం కలిపి పైకి వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయితే నన్ను తిరస్కరించాడో లేదా నన్ను వ్యతిరేకించాడో అదే నా తండ్రి ముందు ఈ వ్యక్తి గురించి నేను ఎరుగను అని సెలవిస్తున్నాడు. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చివరగా కొన్ని మాటలు మనం చూసుకున్నట్టయితే 36వ వచనము చాలా ముఖ్యమైనటువంటి నేటి క్రైస్తవ మార్గానికి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి 34, 35, 36 వచనాలు 37 వచనం వరకు కూడా చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. అది ఏంటంటే, ఇది వక్ర సిద్ధాంతాలు విపరీతంగా చెప్తున్న వారికి ఇది ఒక చెంపదెబ్బ. అది ఏంటి అనంటే, నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చితినని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానం పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికి వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులు అవుదురు. అదేంటి, ప్రభువైన యేసుక్రీస్తుల వారేమో సమాధానపరిచే వ్యక్తి అన్నాము, ఆయన ప్రేమమయుడు అన్నాము, ఆయనకు శాంతికి ఆయన నిదర్శనం అని చెప్పాము. ఇటువంటిది మనుషులు కుటుంబంలో తండ్రికి కుమారుడికి లేకపోతే తల్లికి కుమార్తెకి లేదంటే అత్తకి కోడలికి ఏంటి ఈ రకమైనటువంటి వ్యతిరేకత ఏ రకంగా వస్తుంది అని అంటే, ఇక్కడ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది అని అంటే, ప్రస్తుత లోక మార్గంలో ఏ ఒక్క కుటుంబంలో కూడా ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తుల సువార్త ద్వారా బలపడి ఆ వ్యక్తి ఆ కుటుంబంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ద్వారా ప్రతి వ్యక్తి కూడా ఆ వ్యక్తిని దూరపరుస్తూ వ్యతిరేకత అనేది జరుగుతుంది. ఒక ఇంట్లో ఒక కుమారుడు సువార్త ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ పొంది ఆ కుటుంబంలోకి ప్రవేశించినప్పుడు మిగతా తండ్రి కానీ తల్లి కానీ లేదంటే చెల్లెలు కానీ అక్క కానీ లేదా ఇతర కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ఆయనకి ఖచ్చితంగా వీళ్ళందరూ విరోధులుగా ఉంటారు. అంటే అక్కడ సువార్త నిమిత్తము రక్షణ పొందిన ఒక వ్యక్తిని చూసి వీరందరూ శోధనలో ఉండి ఆ వ్యక్తిని వీళ్ళందరూ కూడా అనేకమైనటువంటి మాటలకి గురి చేస్తారు. దానివల్ల కలహం పెరుగుతుంది అనే ఒక మాటను ఇక్కడ చెప్పేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ వ్యక్తి ద్వారే తిరిగి మరలా ఆ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా బలపరిచి వారిని కూడా రక్షణలోకి నడిపించడం గల కారణము మొట్టమొదట ఏ వ్యక్తి అయితే సువార్త ద్వారా భారాన్ని కలిగి ఉన్నారో ఆ వ్యక్తి ద్వారా ఆ కుటుంబాన్ని
ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు బలపరుస్తారు, వారి కుటుంబానికి ఆశీర్వాదం జరుగుతుంది అనే ఈ ఒక్క మాటని పట్టుకొని నేటి క్రైస్తత్వంలో చాలామంది కూడా దీన్ని ఎన్నిక చేసి మరి కొన్ని డిబేట్స్లో మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఈ యొక్క వచనాన్ని ఈరోజు మీరు పూర్తిగా మరొకసారి గమనించి మీ అనుదిన ధ్యానాల్లో కూడా మీరు చదువుకోవాల్సిందిగా కోరుచున్నాం. చివరిగా ఇక్కడ మనం చూసినట్టయితే ప్రతిఫలాలు. ఈ ప్రతిఫలాలు వచ్చేసరికి ఎవరైతే సువార్త భారాన్ని కలిగి ఉండి మనల్ని ఆశ్రయించినప్పుడు, అది ఒక నీతిమంతునికి ఏ రకంగా అయితే మనము బ్లెస్సింగ్ చేస్తామో, అదే ఒక ప్రవక్త ఇంకో ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును, మరియు శిష్యుడిని ఎవడు ఒక చిన్నవారిలో ఒక గిన్నెను చన్నీరు మాత్రం త్రాగనిచ్చినో వాడు తన ఫలము పోగొట్టుకొనుడని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. క్రైస్తవుడుగా, ఒక విశ్వాసిగా నీ యొక్క బాధ్యతను ఇక్కడ గుర్తు చేస్తూ, అంటే దైవజనులు కానీ లేదనంటే దేవుని సువార్త నిమిత్తము భారము కలిగి ఉండి ఏ వ్యక్తిని నువ్వు ఆశించినా కూడా అటు వ్యక్తులకు నువ్వు చేసేటువంటి ఏ ఒక్క సహాయమైనప్పటికీ కూడా అది దేవుడు మరింత ఫలవంతంగా నీ కుటుంబాన్ని కానీ లేదు నీ విశ్వాసాన్ని బలపరచడంలో కానీ ఖచ్చితంగా అది ఎన్నిక కాబడి ఉంటుంది. మరి నేటి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే మొదటి అధ్యాయం నుంచి చివరి 42 వచనాల వరకు కూడా శిష్యుల యొక్క సువార్త ప్రక్రియ భాగంలో ప్రతి విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారికి తెలియజేసి వారిని నడిపించిన విధానాన్ని బట్టి కానీ మనము ఈ యొక్క మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం తెలుసుకోవాలి. మరి నా జీవితంలో మత్తయి సువార్త 10వ అధ్యాయం ద్వారా మనము గ్రహించాల్సింది ఏంటి? ఏ మనిషి అయితే, ఏ విశ్వాసి అయితే, ఏ దైవజనుడైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులను ఏ రకంగా అయితే సువార్త భారాన్ని కలిగి ఉండి సమస్తాన్ని కూడా ఏ రకంగా వివరించి మనకు తెలియజేశారో, ఈ మాటలన్నిటిని కూడా ఒక విశ్వాసి, ఒక దైవజనుడు కూడా ఈ మాటలను గ్రహించుకొని రాబోయే రోజుల్లో సువార్త భారాన్ని కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యులకు ఉద్దేశించినటువంటి మొట్టమొదటి మిషనరీ ప్రయాణంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి అంశాలను మనము ధ్యానించుకొని సువార్త భారాన్ని కలిగి ఉండి విశ్వాసము నమ్మకంతో సువార్త భారాన్ని మనం ఖచ్చితంగా చేసినట్టయితే మన యొక్క సువార్తను ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనల్ని ఆశీర్వదించి ఆయన మాట ద్వారా సమస్తాన్ని కూడా నడిపించే శక్తిని మనకి కలుగు చేస్తారనే విషయాన్ని మనం తెలుసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా పరమ తండ్రి, రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రభువా వందనాలు. యేసయ్య, మరి నేటి దినము ప్రభువా మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ప్రభువా మీరు పొందపరిచినటువంటి అనేకమైనటువంటి విషయాలు 42 వచనాలలో ప్రభువా మీరు మా కొరకు తెలియజేసినటువంటి శిష్యుల యొక్క పరిచర్య విధానాన్ని, శిష్యుల యొక్క ప్రవచన విధానాల్లో ప్రభువా తండ్రి నాయన మేము కూడా పాలి భాగస్థులైన సమయంలో ప్రభువా ఇట్టి విషయాలన్నింటినీ కూడా మేము బలపరుచుకొని ప్రభువా మేము మీ అందు నమ్మకము విశ్వాసము కలిగి ఉండి ప్రభువా ప్రవచించు మాటలు ఎందుగాను, చేయు క్రియలు ఎందుగాను, చేయు సువార్త ఎందుగాను సమస్త భారాన్ని కూడా మీ చిత్తానుసారంగా మేము నడిపించుటకు మా శరీరములను, మా యొక్క ఆలోచనలను, మా యొక్క హృదయములను, మా యొక్క మనస్సులను, మా యొక్క ఆత్మని సమస్తాన్ని కూడా మీకు విడిచిపెట్టి ప్రభువా తండ్రి మీ యొక్క రక్షణ ద్వారా మేము సువార్త భారాన్ని కలిగి ఉండగా ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరబడుగాక. నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయండి, ఇతర అపరాధులు మీరు క్షమించిన ప్రకారము తండ్రి మా అపరాధులను క్షమించును, శోధన నుంచి దుష్టుల నుంచి కీడు నుంచి రక్షించండి ప్రభువా తండ్రి. రాజ్యము ఘనత శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి ప్రభువా. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ మరొకసారి వందనాలండి. మరి నేటి ఈ దినము రక్షణ వాక్య కార్యక్రమంలో మనం అందరం కూడా ఈ ఉదయకాల సమయంలో
దేవుని యొక్క మాటలను ఎంతో ప్రేమగా, ఎంతో విశ్వాసముతో, ఎంతో నమ్మకంతో మనమందరం కూడా ఈ ఉదయకాల సమయంలో మనము దేవునితో మన కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. యథావిధిగా ప్రతిరోజు కూడా మన లోక మార్గంలో అనుదిన కార్యక్రమాల్లో మనం పాలిభాగస్తులైనప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, బలపరచాలని, సంతోషంతో మన దినాన్ని మనము ప్రారంభిద్దాము. మరి రక్షణ వాక్య కార్యక్రమాన్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని, ఎందుకనంటే ఈ యొక్క కార్యక్రమం ద్వారా రాబోయేటువంటి యవనస్తులకు కానీ, కుటుంబంలో కానీ ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అన్ని విషయాలను, ప్రతి వాక్యమును చదువుకొని ఆ అధ్యాయంలో ఒక సారాంశ విలువలు మనం తెలుసుకున్నట్లయితేనే కానీ నేటి సమాజంలో, క్రైస్తవ్యంలో మనం కానీ, మన కుటుంబం కానీ, మన వ్యక్తిగత జీవితం కానీ, మన పిల్లల వ్యక్తిగత జీవితం కానీ బలపడాలి అని అంటే ఖచ్చితంగా మనం అందరం కూడా మనము పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా బలపడడానికి ప్రతి ఒక్కరూ సంసిద్ధులై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ కూడా వందనాలు.